అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు వినయ్. మరిన్ని వివరాలు అందించడానికి వినయ్, ఎంతమంది మావోయిస్టులను ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు? ఏపీలో మావోయిస్టులు కదలికలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బృందాల వారీగా విడిపోయి ఎక్కడికక్కడ కూడా దళిడి పడుతూ ఉన్నారు. ముఖ్యంగా హిడ్మాకు సంబంధించిన టీం అంతా కూడా ఎక్కడికక్కడ ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా గతంలో అనేక ఆపరేషన్లో హిడ్మా చాలా క్లియర్గా ఉన్నారు. హిడ్మా పార్టిసిపేట్ చేసిన ఆపరేషన్లన్నీ కూడా ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వలేదు. దాదాపు ఆపరేషన్లో ఒక 300 నుంచి 500 మంది వరకు కూడా పోలీస్ జవాన్లు కూడా చనిపోయినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే మన కెమెరామ్యాన్ ప్రస్తుతం విజువల్స్లో చూపిస్తున్నారు, ఇక్కడే 28 మంది మావోయిస్టులందరూ కూడా గత నెల నుంచి కూడా తలదాచుకుంటా ఉన్నారు. ఆ ఇంట్లోనే నివాసం ఉంటా ఉన్నారు. అయితే పోలీసులకు సమాచారం రాగానే మొత్తం ఉదయం నుంచి ఇక్కడ మాటు వేసి మొత్తం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లి విచారించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనకి ఇక్కడికి అటు క్లూస్ టీమ్స్తో పాటు డాగ్ స్క్వాడ్తో పాటు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. క్షుణ్ణంగా మొత్తం ఆ బిల్డింగ్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాయి. దాదాపు 5 గంటల పాటు పైగానే ఇంకా ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఆ మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ అన్ని కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు మారేడుమిల్లి అడవిలో పెద్ద ఆపరేషన్ బ్లాక్ చేసిన నేపథ్యంలో దానికి లింక్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ దృష్టి పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే హిడ్మా దళానికి చెందిన 28 మందిని పెనమలూరులో పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం పూర్తిగా 19 మంది హిడ్మా బెటాలియన్ సభ్యులను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా అదుపులో ఉన్నట్టు కూడా మనకి పోలీసులు చెప్తా ఉన్నారు. కొన్ని అఫెన్స్ కోసం వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకున్నట్టు కూడా మాకు సమాచారం ఉందని పోలీసులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఎటువంటి ప్లాన్కి పన్నాగం పన్నారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుందనే దానిపైన కూడా వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు. మొత్తం మీద అటు ఆ మావోల దగ్గర నుంచి కూడా భారీగా ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఉన్నవారుగా కూడా పోలీసులు గుర్తించారు. దాంట్లో 28 మందులు 21 మంది మహిళలందరూ కూడా ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో 7 పురుషులు కూడా ఉన్నట్టు మావోలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హిడ్మా ఆపరేషన్లో అయితే మనం చూసుకున్నట్టయితే చాలా కీలకమైన ఆపరేషన్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. మొత్తం మీద అటు 2007లో సుక్మా జిల్లాలో జరిగిన దాంట్లో కూడా అటు సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన ట్రాక్ రికార్డు హిడ్మాకి ఉంది. దాంతోపాటు 2010లో తూడ్మెట్ల మెరుపు దాడిలో దాదాపు 76 మంది జవాన్లు మృతి చెందారు. 2013లో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో కూడా హిడ్మాదే కీలక పాత్ర అని కూడా మనం చెప్పొచ్చు. దాంట్లో పాటు 2017లో ఏపీలో అంటే సుక్మా జిల్లాలో 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా హతమార్చిన ట్రాక్ రికార్డు కూడా హిడ్మాకే ఉంది. దాంతోపాటు 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తోరం హిడ్మా వ్యూహంలో చిక్కుకొని 23 మంది జవాన్లు మృతి చెందారు. ఇలాగా గతంలో అనేక ఆపరేషన్లో చాలా కీ ఆపరేషన్లో హిడ్మా పార్టిసిపేట్ చేశారు. ఒక 300 నుంచి 500 మంది వరకు కూడా పోలీస్ జవాన్లు ఈ ఆపరేషన్లో మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మనకి ఏదైతే ప్రస్తుతం మన కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నాడో ఆ బిల్డింగ్లోనే వీళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఇప్పుడంతా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. పూర్తిగా అక్కడికి ఒక 500 మీటర్లే పూర్తిగా అంతా కూడా ఆపేశారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. క్షుణ్ణంగా ఆ బిల్డింగ్తో పాటు చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఆటో నగర్ అంటే మొత్తం మోటార్ ఫీల్డ్ ఏరియాకి సంబంధించి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా ఇక్కడ వచ్చి నివాసం ఉంటారు. దాంట్లో భాగంగానే కార్మికులు అని చెప్పి ఇక్కడ అద్దెకి తీసుకుని ఒక నెల రోజుల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నట్టు కూడా మనకి ఆ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళందరినీ పూర్తిగా అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళందరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లి విచారిస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొద్దిసేపటి క్రితమే వాటిని కూడా తీసుకెళ్లారు. అటు గన్నులతో పాటు మిగిలిన ఏదైతే అటాకింగ్ సంబంధించిన వాడే దాంట్లో ఉన్న మెటీరియల్ని కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్లూ టీమ్స్, డాగ్ స్క్వాడ్తో పాటు మిగిలిన అన్ని ఏజెన్సీలన్నీ కూడా ఇంకా కూడా అక్కడ జల్లెడ పట్టే ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 3 ఫ్లోర్ల బిల్డింగ్,
3 ఫ్లోర్లను కూడా మొత్తం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. దాంట్లో ఆ భాగంగానే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ దాడులు కొనసాగుతున్నాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం కానూరు ఆటోనగర్ దగ్గర అయితే మొత్తం పూర్తిగా పోలీసులు ఈ బిల్డింగ్ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు హిడ్మా గ్యాంగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు అయితే మటుకు కొనసాగుతూ ఉన్నాయి. దేవి, ఆల్ రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తం 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఏపీ వ్యాప్తంగా కూడా తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 32 మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఏలూరులో 12 మంది తేలుతున్నారు. మరి మిగిలిన వాళ్ళ కోసం మరి పోలీసులు కావచ్చు, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఎలాంటి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ తో వెళ్తారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం.